టమాటో పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇది మ్యారేజ్ స్టైల్ అండి. ఎప్పుడు టమాటో కొత్తిమీర పచ్చడి చేస్తుంటారు, కానీ టమాటో పుదీనా పచ్చడి ఒకసారి చేసి చూడండి, అదిరిపోతుంది అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనకు కావాల్సిన దినుసులండి, కాస్త దోర టమాటో తీసుకోవాలి. దోర టమాటో తీసుకుంటేనే బాగా సూపర్ వస్తుంది అనమాట చట్నీ. ముందుగా 150 గ్రామ్స్ ఆయిల్ పోసుకుందామండి. 150 గ్రాములు, 550 గ్రాములు పచ్చిమిరపకాయలండి. ఇది పచ్చిమిరపకాయలు చీరకలైనా చేసుకోవచ్చు, లేదంటే ఇంచెస్ అయినా వేయండి, లేదంటే అలాగే వేసారంటే కానీ ఇది పగులుతాయండి. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు 50 గ్రాములు జీలకర్ర వేసుకుందాం, 50 గ్రాములు ధనియాలు వేసుకుందామండి. ధనియాలు వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక 40 గ్రాములు వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి వేసుకున్న వెంటనే ఈ టమాటో అనేది వేసుకోవాలి. టమాటో ఇది వచ్చి 10 కిలోలండి. టమాటో అనేది బాగా మగ్గనివ్వాలండి. 100 గ్రాములు చింతపండు అండి, ఇందులోనే బాగా మగ్గిపోతుంది. 150 గ్రాములు రాళ్ళుప్పు అండి. రాళ్ళుప్పు అనేది ఇప్పుడు వేయడం వల్ల టమాటో అనేది త్వరగా మగ్గుతుంది అనమాట, దానికోసం మీరు త్వరగానే వేసుకున్నాము. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయడం వల్ల టమాటో అనేది బాగా మగ్గిపోతుందండి. ఇప్పుడు చూసుకోవచ్చండి, టమాటో అనేది బాగా మగ్గిపోయింది. 5 కట్లంతా పుదీనా వేసుకున్నాము. పుదీనా వేసుకొని ఊరికే అలా వేపుకోవాలండి. జస్ట్ ఊరికే అలా కలుపుకొని ఆఫ్ చేస్తే సరిపోతుంది. చాలా చాలా సూపర్గా వస్తుందండి ఇది టమాటో పుదీనా చట్నీ. ఎక్సలెంట్గా ఉంటుంది. రైస్లోకి కానీ పులావ్స్లోకి కానీ అదిరిపోతుంది అంతే. ఇప్పుడు ఆ స్మెల్ కూడా అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఇప్పుడు ఇది బాగా చల్లారాక మనం మిక్సీ బరగ్గా పట్టుకుందామండి. ఇప్పుడు మనం టమాటో చట్నీకి పోపు పెట్టుకుందామండి. ముందుగా ఒక 80 ml ఆయిల్, ఆవాలు 30 గ్రాములు. ఇప్పుడు ఆవాలు చిటపటమన్నాక ఎండుమిరపకాయలు 15 గ్రాములు, వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి 10 గ్రాములు వేపుకుందామండి. ఎండుమిరపకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు 10 గ్రాములు అంతా కరివేపాకు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. బరక్కా ఆడించుకున్న ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకుందామండి పైన. టమాటో పుదీనా పచ్చడి సూపర్గా రెడీ అయిపోయిందండి. చూసుకోవచ్చు, అదిరిపోయింది. అసలు స్మెల్కే నోరు ఊరిపోతుంది. ఇంకా టేస్ట్ చూస్తే ఇంకా అదిరిపోతుందండి. అద్భుతం అంతే, వేరే మాట్లేదు.